అందరికీ నమస్కారం. టెక్ టాక్ కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ ఎక్సైటింగ్ అండ్ స్టన్నింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే విస్పర్, స్పెసిఫిక్గా ఓపెన్ సోర్స్ న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన టూల్. ఇది ఎందుకంటే ఈ ఏఐ టూల్ హ్యూమన్ లెవెల్ రోబోస్నెస్ యాక్యురసీని లైక్ స్పీచ్ టు టెక్స్ట్కి, ఆడియో టు టెక్స్ట్కి కన్వర్ట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ని ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎంప్లాయీస్ హూ ఆర్ బిల్డ్ అన్నమాట ఇది. సో ఈ పర్టిక్యులర్ టూల్ని ఏ విధంగా మన లోకల్ మిషన్లో యూజ్ చేసి ఈ ఏఐ టూల్ని మనం ఏ విధంగా ఈ పర్టికులర్గా MP3 ఆడియో ఫైల్స్ని కానీ స్పీచ్ని కానీ మనము కన్వర్ట్ చేయడానికి, టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయడానికి ఎంత ఈజీగా చేయగలము అనే దానికోసం ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. బిగిన్ పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మీరు openai.com ఇండెక్స్ విస్పర్ అనే సైట్ గనక అప్రోచ్ అయ్యి ఈ పర్టికులర్ సైట్ని రీచ్ అయితే మీకు ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ కూడా అందుబాటులో ఉంది. సో ఇది ఎలా పనిచేస్తుంది, దీని స్పీడ్ ఏంటి, ట్రాకింగ్ ఏంటి, ఇదంతా డాక్యుమెంటేషను అండ్ పర్టికులర్గా ఈ మాడ్యూల్ని ఏ విధంగా మన ఫంక్షనాలిటీ ఇనిషియేట్ అయిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకి బ్లాక్ డయాగ్రామ్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా స్టడీ చేయండి మోర్ ఇంట్రెస్టెడ్గా డీటెయిల్డ్ డెప్త్లోకి వెళ్ళాలనుకుంటే. అదే విధంగా వ్యూ కోడ్ అని కనుక క్లిక్ చేస్తే ఈ గిట్ హబ్ పేజ్ మనకి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అసలు పర్టికులర్గా సోర్స్ ఫైల్స్ ఏంటి, ఎలా అప్డేట్ చేస్తున్నాం, కంప్లీట్ ప్రాజెక్ట్ అప్డేట్స్ అంతా ఇక్కడ మనకి గిట్ హబ్ విస్పర్ పేజ్లో ఓపెన్ ఏఐ వాళ్ళు ఇస్తున్నారు, అందుబాటులో ఉంది. అండ్ అదే విధంగా విస్పర్ ఇస్ అ జనరల్ పర్పస్ స్పీచ్ రికగ్నిషన్ మోడల్. ఇట్ ఈస్ ట్రైన్డ్ ఫర్ లార్జ్ డేటా సెట్స్. అది ఎట్లా అంటే హ్యూజ్ డేటా సెట్స్ నుంచి మనకి ఆ మల్టీలింగ్వన్లో ఐడెంటిఫై చేసి మనకి ట్రాన్స్లేట్ చేసి టెక్స్ట్ని స్పెసిఫిక్గా ఇంగ్లీష్లో నేను టెస్ట్ చేశాను, ఇంగ్లీష్లో ఇవ్వడానికి మనకి అందుబాటులో ఉంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కూడా. నేను అదే మీకు డెమాన్స్ట్రేషన్లో చూపించగలుగుతున్నాను. సో సెటప్కి వచ్చేసి ఎట్లా అంటే వి యూజ్డ్ లైక్ 3.9 అంటే లేటెస్ట్ వర్షన్ పైథాన్ అండ్ పైటార్చ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఇన్స్టాల్. అదేవిధంగా వన్ మోర్ టూల్ వచ్చేసి మనకి లైక్ చూడండి FFmpeg అని విండోస్కి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ కావాలనుకుంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఈ FFmpeg వర్షన్ కానీ, పైథాన్ కానీ, మన పైటార్చ్ కానీ వర్షన్స్ రెలవెంట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను విండోస్లో చూపిస్తున్నాను కాబట్టి విండోస్కి సంబంధించిన స్టెప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. లేదు అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటే యూ ఫాలో, ఇక్కడ మీకు అన్ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్లో ఉంటే అవి మీకు చూపిస్తుంది కాబట్టి యూ ఫాలో సింప్లీ. అండ్ ఇక్కడ మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో కనుక చూసుకుంటే ఫస్ట్ పైథాన్ ఇన్స్టలేషన్ అండ్ పైటార్చ్ అంటున్నాడు కాబట్టి చూడండి, python.org కనుక వెబ్సైట్లోకి వెళ్తే డౌన్లోడ్ పైథాన్ అని లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుని విండోస్లో ఆ సెటప్ ఫైల్ని డబుల్ క్లిక్ కొడటం వల్ల నెక్స్ట్ స్టెప్ బై స్టెప్లో ఇన్స్టలేషన్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నేను PyCharm IDE విచ్ ఇస్ అ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ ఫ్రీగా మనకు అందుబాటులో ఉంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇన్స్టలేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో PyCharm అండ్ పైథాన్ మనకి ఫైల్ ఓపెన్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అంటే డైరెక్ట్గా ఇలాంటి విండోలోకి మనం డిస్ప్లే అయిపోతాం. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో టెర్మినల్ విండో ఉంది కదా, ఇక్కడ మనం కమాండ్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది పైథాన్ లైక్ PyCharm IDEలో. అదే మన PyCharm IDE కాకుండా సోర్స్ కోడ్ రాయడానికి విజువల్ స్టూడియో కోడ్ కానీ ఎనీ అదర్ IDE నేను యూజ్ చేస్తాను, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ అనుకుంటే సింపుల్గా మీరు ఆ ఐడిని యూజ్ చేసేసి ఫాలో అయిపోండి స్టెప్స్. ఓకే, సో ఇక్కడ నేను డాక్యుమెంటేషన్ ఇస్తున్నాను, కొంచెం చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను. పైథాన్ ఇన్స్టలేషన్, PyCharm IDE ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత పైటార్చ్ అండ్ విస్పర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి ఈ కమాండ్ సింపుల్గా యూజ్ చేయండి. మనకి స్టెప్ బై స్టెప్లో IDE ఇక్కడ మనకి లైక్ గిట్ హబ్ ఓపెన్ చేసినప్పుడు కూడా స్టెప్ బై స్టెప్లో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్. సో అవే నేను ఇక్కడ సింప్లిఫై చేసి మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో PIP ఇన్స్టాల్ స్పేస్ openai-whisper అండ్ స్పేస్ టార్చ్, ఈ రెండు ప్యాకేజెస్ కూడా ఈ ఒక్క కమాండ్తో మనకి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత FFmpeg మాడ్యూల్ ఇన్స్టలేషన్ కోసము స్పెసిఫిక్గా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి FFmpeg లైక్ .org-download.html సైట్కి రీచ్ అయిన తర్వాత మీ విండోస్ మిషన్కి సంబంధించిన ప్యాకేజ్ అయితే విండోస్, లైనెక్స్, అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. సో జిప్ ఫైల్ విండోస్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైల్ని
ఈ పర్టికులర్ ప్లేస్ లో ప్లేస్ చేయండి. చేసిన తర్వాత సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ లో మీరు పాత్ సెట్ చేయాల్సి ఉంటుంది దానికి. సో దానికి ఏంటంటే అండర్ సిస్టమ్ వేరియబుల్స్ లో ఫైండ్ ద పాత్ వేరియబుల్ ఎడిట్ అని కొట్టి న్యూ క్రియేట్ చేసుకుని యాడ్ టు ద బిన్ ఫోల్డర్ ని ఇలా ఈ పాత్ కనుక దాంట్లో యాడ్ చేసి ఓకే చేసేసి కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన డైలాగ్ బాక్స్ అన్ని క్లోజ్ చేసుకుని తర్వాత పైచామ్ ని అదే విధంగా సిస్టమ్ ని రీస్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ గా అది కాన్ఫిగర్ అవడం జరుగుతుంది మీ యొక్క పర్టికులర్ మిషన్ లో. తర్వాత క్రియేట్ ఏ పైథాన్ ఫైల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో రైట్ క్లిక్ కొట్టేసి ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టి న్యూ కొట్టి పైథాన్ ఫైల్ అని చెప్పి ఆ పైథాన్ ఫైల్ ప్లేస్ లో whisper-test.py అని పైథాన్ ఫైల్ ని క్రియేట్ చేయండి. చేశాక దిస్ ఇస్ ద సోర్స్ కోడ్. అంతే అండి, జస్ట్ 4 లైన్స్. అయితే నేనేం చేశానంటే నాకు FP16 ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ CPU అని, నాది CPU సిస్టమ్ చేయటం లేదని నాకు వార్నింగ్ మెసేజ్లు వస్తుంటే ఈ యొక్క పర్టికులర్ ఇంపోర్ట్ ఆఫ్ అనదర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయడానికి ఇది పర్టికులర్ దాన్ని నేను యూజ్ చేయడం జరిగింది. మీరు CPU కాకుండా GPU మిషన్ లైక్ మోర్ గ్రాఫిక్స్ కనుక ఉంటే NVIDIA గ్రాఫిక్స్ లాంటివి యూ నీడ్ నాట్ టు యూజ్ దిస్ పర్టికులర్ వార్నింగ్ సంబంధించిన అది కూడా అవసరం లేదు. చూడండి, ట్రై చేయండి. ఓకే, సో ఇంపోర్ట్ విస్పర్ తర్వాత లోడ్ మాడ్యూల్ అనేసి బేసు అండ్ అదేవిధంగా టర్బో, టినీ, స్మాల్ ఇవన్నీ మోడల్స్. ఈ మోడల్స్ ఎక్కడి నుంచి తెచ్చావు నాయన నువ్వు అంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ పర్టికులర్ సెటప్ దగ్గర క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవైలబుల్ మోడల్స్ ఫర్ ద లాంగ్వేజెస్ అని టినీ, బేసు, స్మాల్, మీడియం, లార్జ్, టర్బో. నేను బేస్ తో ఎగ్జాంపుల్ తో చూపిస్తున్నాను. మోర్ డీటెయిల్డ్, మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ అక్యురేట్ గా కావాలనుకుంటే లార్జ్, టర్బో ఇవి యూజ్ చేస్తూ ఉండండి. మీరు టెస్ట్ చేసుకుంటుంటే మీ రిక్వైర్మెంట్ ఏది సాటిస్ఫై చేయగలుగుతుంటే మోడల్ అది మీరు యూజ్ చేయొచ్చు. నేను తక్కువ టైంలో సింప్లిఫై గా చూద్దామని బేస్ అనే మోడల్ యూజ్ చేసుకున్నాను. తర్వాత ట్రాన్స్లేట్ అండ్ ఆడియో ఫైల్ ఏంటంటే మీ యొక్క MP3 ఫైల్ ఆడియో ఫైల్ ని తీసుకుని మీ యొక్క ప్రాజెక్ట్ లో ప్లేస్ చేసుకోండి. చూడండి, ఎక్కడైతే నేను ప్లేస్ చేశానో డైరెక్ట్ test.mp3 అనే ఫైల్ నేను ఇక్కడ స్పెసిఫై చేశాను model.transcribe దగ్గర. అదే స్పెసిఫిక్ గా ప్రాజెక్ట్ లో కాకుండా సమ్ అదర్ ప్లేస్ లో కనుక మీ ఆడియో ఫైల్ కనుక ఉండినట్టయితే దాని యొక్క పాత్ ని మీరు సెట్ చేయండి. సో స్పెసిఫై క్లియర్ గా పాత్ సెట్ చేయాలి, లేదంటే ఎర్రర్స్ ఇష్యూ చేస్తూనే ఉంటుంది అది. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టెస్ట్ వేరియబుల్లో రిజల్ట్ వేరియబుల్లో నేను ప్రింట్ లో ట్రాన్స్క్రిప్షన్ అని రిజల్ట్ లో టెక్స్ట్ అని పెట్టాను. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ టు రన్ ద ట్రాన్స్క్రిప్షన్ ఫైల్. ఆడియో ఫైల్ ని నేను ఒక సాంగ్ అనే దాన్ని ఆడియో ఫైల్ ని ప్రాజెక్ట్ లో పెట్టుకుని ప్లేస్ చేసుకుని దాన్ని టెస్ట్ చేసి మీకు చూపించడానికి ఈ వీడియో తీసుకొచ్చాను. చూడండి, నా ప్రాజెక్ట్ ఫైల్ దిస్ ఇస్ ద టెస్ట్ ఆడియో ఫైల్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే కనుక రైట్ క్లిక్ కొట్టి రన్ విస్పర్ టెస్ట్. చూడండి, ఇక్కడ రన్నింగ్ ఇనిషియేట్ అయ్యింది, ఫైల్ ఆటోమేటిక్ గా ఇనిషియేట్ అయ్యి ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇనిషియేట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత దానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా మీకు ఎర్రర్ కోడ్ ని త్రో చేస్తుంది. ఇక్కడ డోంట్ వర్రీ, ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ChatGPT లాంటి AI టూల్ కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ChatGPT ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ లో సోర్స్ కోడ్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో కనుక మీరు కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్స్ అన్ని ఫాలో అయితే డెఫినెట్ గా యూ విల్ బి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద టాస్క్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఓహో నో 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 కాల్డ్ మీ లైక్ యూ కాల్డ్ మీ అనే టెలిఫోన్ అని సాంగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది MP3 సాంగ్. లెట్స్ ప్లే అండ్ టెస్ట్ అన్నమాట. మనం టెస్ట్ చేద్దాం. చూడండి, మ్యూజిక్ ఇనిషియేట్ అయిందండి. స్టార్టింగ్ యూ కాల్డ్ మీ ఆన్ ద టెలిఫోన్ నుంచి స్టార్ట్ అయ్యి సాంగ్ స్టార్ట్ అయింది. సో బ్యూటిఫుల్లీ మీరు చూస్తే కనుక ఈ టెక్స్ట్ ని సాంగ్ ని ఫాలో అయితే కనుక ఇక్కడ మనకి ట్రాన్స్క్రిప్షన్ అని ఆ సాంగ్ ఏ విధంగా అయితే ప్లే అవుతుందో ఇదంతా టెక్స్ట్ అంతా కూడా మనకు అవుట్పుట్ లో చూపించేస్తుంది. సో ఈ టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ని పర్టికులర్ వేరియబుల్ ని మీరు మెయిల్ చేయాలనుకున్నా మెయిల్ కి సంబంధించిన కోడ్ ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. లేదు ఈ పర్టికులర్ వేరియబుల్ ని ఇంకోసారి ఎక్కడికన్నా పుష్ చేసేయాలనుకున్న APIs యూజ్ చేసి మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు. ఇదే విధంగా ఈ యొక్క ఆడియో ఫైల్ ట్రాన్స్క్రిప్షన్ కి సంబంధించిన MP3 ఎనీ ఆడియో ఇంగ్లీష్ లో ఉంటే ఈజీగా మీకు తీసుకురావడం జరుగుతుంది. మేము కూడా టెస్ట్ చేసిందే మీకు చూపిస్తున్నాము. సో మీరు ఈ పర్టికులర్
ట్రాన్స్క్రిప్షన్ లైక్ ఆడియో ఫైల్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి కానీ అండ్ అదేవిధంగా స్పీచ్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకునే చిన్న టెక్స్ట్లో కావాలనుకుంటే ఈ రోజే విస్పర్ టూల్ని ట్రై చెయ్యండి. సో బ్యూటిఫుల్లీ ఇది ఓపెన్ సోర్స్, యూ నీడ్ నాట్ టు బై ఎనీథింగ్. సో టెస్ట్ చేయండి. సో మెనీ లాంగ్వేజెస్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది అన్నట్టుగా మనకి చెప్పడం జరుగుతుంది. ఎలా అయితే రీసెర్చ్ జరుగుతుందో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ట్రై చేయండి. కమాండ్ లైన్ ద్వారా ఎన్ని కన్వర్సేషన్స్ జరుగుతున్నాయని మనకి చెప్తున్నారు. మనం ట్రై చేయలేదు. ఎస్ వీ విల్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ దీని మీద మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఫ్యూచర్లో మనం ఆ లెక్చర్స్ డెవలప్ చేసి మీకు పబ్లిష్ చేస్తూ ఉంటాము. అండ్ చూడండి ఇక్కడ ప్యాడ్ ట్రిమ్ అని 30 seconds ఆడియో, MP3 ఆడియో. సో డిఫరెంట్ మోర్ అప్రోచ్, మోర్ R&D లాగా మీరు కూడా ప్రయత్నిస్తే డెఫినెట్గా ఫుల్లీ ఆటోమేటెడ్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ని మీరే ఓన్గా బిల్డ్ చేసుకోగలరు. ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదం.